60 ఇళ్లకు పైగా బఫర్ జోన్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా రివర్ బెడ్లో ఉన్నాయంటూ కూడా మొత్తం రాయడం జరిగింది. మరి ఈ విధంగా ఏ విధమైన సమన్వయం అసలు అంటూ కూడా వీళ్ళు ఎంతగానో మొరపెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చూడొచ్చు. బహదూర్పురాలో ఇళ్లకు మార్కింగ్ చేసింది హైదరాబాద్లో హైడ్రా హడల్ సృష్టిస్తోంది అక్రమంగా నిర్మించిన ఇళ్లకు సంబంధించి. దీంతో పాత బస్తీలో భయం నెలకొంది. బహదూర్పురాలో ఇళ్లకు మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన ఇళ్లను కూడా మనం చూడొచ్చు. మూసీ రివర్ బ్యాంక్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఆర్బీ అని చెప్పి తర్వాత రివర్ బ్యాంక్ తర్వాత క్రాస్ కూడా చేశారు. ఈ మార్కింగ్ మనం చూడొచ్చు. ఏ క్షణమైనా రంగంలోకి బుల్డోజర్లు దిగే అవకాశాలు ఉన్నాయి. తమ ఇళ్ళు కూల్చొద్దు అంటూ బాధితుల ర్యాలీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న ఓవైసీ బ్రదర్స్ కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు కానీ స్పందించడం లేదు అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందే మనం కూడా చూసాం, ఓవైసీ కాలేజీకి సంబంధించి వాళ్ళు అడిగారు, మమ్మల్ని చంపి ఆ తర్వాత కాలేజీ దగ్గరికి వెళ్ళండి అని అన్నారు. కానీ మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల ఇళ్లను కూలుస్తుంటే మాత్రం పట్టించుకోరా అంటూ వాళ్ళంతా ప్లకార్డులు పట్టుకొని జస్టిస్ నౌ అంటూ నినాదాలు చేసుకుంటూ ఆందోళన చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బహదూర్పురాలో ఇళ్లకు మార్కింగ్ చేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో తమ ఇళ్లను కూల్చివేస్తారో అంటూ బఫర్ జోన్లో 60 ఇళ్లను ఇప్పటి వరకు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి వాళ్ళు చేస్తున్న నినాదాలు ఏంటో విందాం. వాళ్ళంతా తమ ఇళ్లను కూల్చొద్దంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. హైడ్రా ఏర్పాటైన తర్వాత హైడ్రా తొలి దశ కూల్చివేతల సందర్భంలో మనం చాలా చోట్ల చూసాం. హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాను పేదల ఇళ్ళు కూల్చివేసే సమయానికి మా ఇళ్లను కూల్చొద్దు అంటూ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజలు బాధితులు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. బహదూర్పురా నుంచి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దేవిక మనకు అందుబాటులో ఉన్నారు. దేవిక, ఏంటి బహదూర్పురాల పరిస్థితి? ఎస్ రోహిత్, ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే మూసీ నదికి సంబంధించి అయితే వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. ఏవైతే బస్తీలు ఉన్నాయి మూసీ నదికి సంబంధించి, ఇప్పుడు అయితే మనం ప్రస్తుతానికి బహదూర్పురాలో ఉన్నాం. ఏవైతే ఈ రివర్ బెడ్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే ఇక్కడ నుంచి మనకి మూసీ నది అనేది పక్కనే ఉంది. అయితే ఈ ఇళ్ళకి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు ఆర్బీఎక్స్ అని చెప్పి లైన్గా అయితే రాయడం జరిగింది. ఇంటింటికి కూడా దాదాపుగా 7-8 ఇళ్ళకి పైగా కూడా మొత్తం ఆర్బీఎక్స్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఇప్పుడు మనకి ఈ వైట్ ఒక ఇల్లు కనిపిస్తుందో, ఈ రేకుల ఇల్లు, ఈ పక్కన నుంచి చూసుకుంటే నదికి ఇప్పుడు ఏదైతే ఈ రివర్కి ఉందో ఈ మూసీ నదికి ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇటు చూడొచ్చు, ఇక్కడ నుంచి మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలామంది కూడా ఎవరైతే ఇప్పుడు సాకలి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఇదంతా కూడా దండాలు కట్టి ఇవన్నీ కట్టి కూడా ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మూసీ రివర్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక 50-100 మీటర్స్లో ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రివర్ బెడ్ అంటూ కూడా ఆర్ఎక్స్బి అని చెప్పి అయితే రాయడం జరిగింది. ఇటు చూసుకోవచ్చు, దాదాపుగా ఇక్కడ నుంచి మనకు మొత్తం క్లియర్గా కనిపిస్తున్న విజువల్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి రోహిత్. మరోవైపు చూసుకుంటే ఇవి ఏవైతే ఆర్ఎక్స్బి అని రాయడం జరిగింది, ఇవి దాదాపుగా 7 ఇళ్లకి పైగా అయితే రాయడం జరిగింది. ఒకవైపు నుంచి వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు ఆర్బీఎక్స్ అని రాశారో వీటిని ఇంకా రాస్తున్న క్రమంలోనే ఎవరైతే అధికారులు వచ్చి రాస్తున్నారో వాళ్ళకి వెంటనే అడ్డు కూడా కట్టారనే చెప్పొచ్చు. అంటే లోపలికి రాకుండా ఏవైతే కొన్ని ఇళ్లకు కట్టారో అక్కడి వరకు కూడా ఇంకా లోపలికి రావద్దు, మా బస్తీలోకి రావద్దు అని చెప్పి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని వెంటనే ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా జరగడం జరిగింది. ఇప్పుడు ఆర్బీఎక్స్ అని ఏదైతే ఉందో ఇలా దాదాపుగా 7 ఇళ్లకి పైగా అయితే రాయడం జరిగింది. ఇప్పుడు మనం 2 ఇళ్లను చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం కూడా ఇవి అంటే ఏదైతే రివర్కి పక్కన ఏదైతే లైన్ ఉందో ఆ లైన్లో మొత్తం ఎన్నైతే ఇల్లులు ఉన్నాయో వాటికి మొత్తానికి కూడా ఆర్బీఎక్స్ అనేది రాయడం జరిగింది. ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, దీనికి కూడా రాయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. రోహిత్, ఇది చూడొచ్చు,
ఇక్కడ ఇంకోటి ఈ బిల్డింగ్ ఎక్కితే కూడా మనకి మొత్తం చుట్టుపక్కల రివర్ ఏ విధంగా ఉంది, ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఏంటి అనేది కూడా మొత్తం మనకి క్లియర్ కట్గా అనేది కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా వీళ్ళు ఎంతగానో నినాదాలు చేస్తున్నారని చెప్పాలి. వెంటనే ఖాళీ చేయండి, మేము కూల్చివేతలు చేస్తాము, నోటీసులు ఇస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం అసలు అంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళని ఒక రకంగా మీకు ఇల్లులు ఇస్తాము లేదా డబల్ బెడ్రూమ్ ఇస్తాము అది అని చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం లేదు, మేము ఏది ఇచ్చినా సరే మేము ఎక్కడికి కూడా వెళ్ళాము, కేవలం ఇక్కడే ఉంటాం, మేము కష్టాజీతంతో ఇక్కడికి వచ్చాం. అంటే కష్టాజీతం రూపాయి కూడబెట్టుకొని అదేవిధంగా లోన్లు తెచ్చుకొని అప్పు చేసుకొని ఈ ఇల్లులు కట్టుకోవడం జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము, అలాంటిది ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి అంటూ కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్న ధర్నా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వీళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు, ఏంటి అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి ఎప్పుడు అధికారులు వచ్చారు ఏంటి అనే దాని గురించి కూడా ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 60 years నుంచి ఉంటున్నాం మేడం. మా ఫాదర్ వాళ్ళు మా తాత వాళ్ళు ఇక్కడనే బతికి ఇక్కడనే ఇల్లు కట్టుకొని ఇక్కడనే స్థిరంగా ఉన్నాం మేడం. కొన్ని ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి, బ్యాంక్ నుంచి లోన్ దొరికింది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 1947లో నిజాం నుంచి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది మా దగ్గర, ప్రతి పేపర్ మా దగ్గర ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఉంది, ఇంకా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఇది ఉర్దూలో ఉంది, ఇది పానీలో ఉన్న లెటర్స్, ఇవి పానీలో ఉంది మాది డాక్యుమెంట్. నిజాం దగ్గర నుంచి మాకు రిలీజ్ అయిన లెటర్స్ ఇవి. దాని తర్వాత లింక్ డాక్యుమెంట్స్. ఇప్పుడు నిజాం దగ్గర నుంచి ఆయన ఉన్న తర్వాత తను ఇంకో కథ కంపెనీ నర్సింగ్లో వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్నాం 3 డాక్యుమెంట్స్. ప్రకాష్ సింగ్ అని ఇంకో అతని కంపెనీ, అక్కడి నుంచి మేము కొన్నాం మేడం. మేము కొన్నప్పటి నుంచి కూడా ట్యాక్సీలు కడుతున్నాం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మాకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారండి? ఒకవేళ మాది మూసీ రివర్ బెడ్లో వస్తే రిజిస్ట్రేషన్ చేసే అథారిటీ ఎలా ఇచ్చింది? దాని తర్వాత మేము తీసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ట్యాక్సీలు కడుతున్నాము, మున్సిపల్ రోడ్లు ఉన్నాయి మాకు ఆన్లైన్ అన్ని ప్రతి ఒక్కటి మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందండి. అయినా కానీ రోజు మాకు వచ్చి సతాయిస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు. మేము 50-60 lakhs పెట్టి ఇల్లు కట్టుకున్నామండి. మేము రోడ్డు పైకి వచ్చేస్తాం. డబుల్ బెడ్రూమ్ బేస్ మీద మమ్మల్ని వెళ్ళగొడితే మా పిల్లల స్కూల్స్ నడుస్తున్నాయి, కాలేజెస్ నడుస్తున్నాయి, మేము అప్పులలో కూడుకుపోయినాం, ఆల్రెడీ అప్పులు కడుతున్నాం. మళ్ళీ వీళ్ళు వచ్చి మా ఇల్లు కొలగొడతా అంటారు, RDX అని రాసిపోయారు. ఇంకా ఎక్కడికి పోవాలండి మేము? ఎప్పుడు వచ్చి అధికారులు ఇలా రాసి వెళ్ళారు, మరి అప్పుడు మీరు అధికారులను ప్రశ్నించారా? అసలు ఎందుకు రాస్తున్నారు ఏంటి? ఎందుకు సార్ మీరు ఎందుకు రాస్తున్నారంటే, బాబు మాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మండల ఆఫీస్ వాళ్ళు వచ్చారు, మా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మూసీ రివర్ బెడ్